శ్రీనివాస్ నాయక్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు ఏంటి సమస్య, ఏంటి, ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అన్నది. సో మీరు ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి శ్రీనివాస్ నాయకేనా? చైర్మన్ సార్, శ్రీనివాస్ నాయక్ సార్. ఓకే, హలో హలో శ్రీనివాస్ నాయక్ గారు, నేను చిదంబరం మాట్లాడుతున్నాండి, బీఆర్కే న్యూస్ నుంచి. చెప్పండి సార్. అదే సార్, మా రిపోర్టర్ వస్తే మా రిపోర్టర్ మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళారు కదా, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్? మీ రిపోర్టర్ ఎవరు సార్? మా రిపోర్టర్ వచ్చారు సార్ అక్కడికి, మీ ఆఫీస్ దగ్గరికి. ఇప్పుడు మీకు మీ ఆఫీస్ దగ్గర ఏమైనా ఇష్యూ అవుతుందా, మీకు ఐడియా ఉందా? అవునండి. ఓకే, శివాని మా రిపోర్టర్ వచ్చారు కదా, ఇప్పుడు మా రిపోర్టర్ మీదకి అంటే ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళారు కదా, కారణం ఏంటి? ఏం మా రిపోర్టర్ తప్పుగా మాట్లాడారు? డాడీ ఏం చేయలేదు, ఆయనకి ఎవరేమనలేదు. అవునా? మీరు ఒకసారి వీలైతే బీఆర్కే న్యూస్ ఛానల్ పెట్టుకుంటే మీకు అందులో విజువల్స్ కనిపిస్తాయి సార్, ఎలా దాడి చేశారు, ఎలా ఆయన కొట్టడానికి వెళ్ళారు, ఎలా బూతులు మాట్లాడారు అన్నది. అవకాశం ఏంటి మీరు ఒకసారి బీఆర్కే న్యూస్ ఛానల్ మీ ఆఫీస్లో పెట్టుకుని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు లక్ష్మణ్ అని ఒకరును, తర్వాత మంజుల అని చెప్పి ఇద్దరు బాధితులు వచ్చారు, వాళ్ళది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అన్నది. మార్నింగ్ మీతో కూడా మాట్లాడారంట. మీరేమో ఆ కమిషన్లు తీసుకొని తిన్నారు కదా మీరు అని ఏదో తిట్టారంట. లేదు సార్, ఆ ప్లాట్ కి 1 month టైం ఇవ్వండి, రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పాను. ఓకే, 4 months నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న సార్ వాళ్ళు అన్నది మాతో. వెయిట్ చేస్తున్నారు సార్, పరిస్థితులు బాగాలేవు, మేము కూడా అమౌంట్ కట్టున్నాం. అవతల మాకు చేయాల్సిన వాళ్ళు టైం అడిగారు ఆ రిజిస్ట్రేషన్ రావడానికి. 1 month లో చేసిస్తాను, కాగితం రాసిస్తాను అని చెప్పాను. ఓకే విన్నారు, బయటికి పోయి వీడియోలు తీశారు సార్. కానీ వాళ్ళు అంటోంది గత 4 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. నవీన్ అనే వ్యక్తి నా దగ్గర 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు సార్, 5 years నుంచి చేస్తున్నాడు. ఓకే, సో రీసెంట్ గా 1.5 month నుంచి నా ఎక్స్ కంపెనీ, నేనైతే నుంచి బయటకు వచ్చానో ఆ కంపెనీలో పోయి పని చేస్తున్నాడు. ఓకే, సో ఆయనకు వాంటెడ్లీ ఎవరో ముందుకు వెనకాల నుండి ముందుకు పంపించారు. కాదంటే మీరు అన్న పాయింట్ సరే, ఒక నిమిషం అది నిజం అనుకుందాము. మీరు రిజిస్ట్రేషన్ చేయలేదన్న మాట వాస్తవమే కదా, 4 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు మీ ఆఫీస్ చుట్టూ. టైం ఇవ్వండి, చేసిస్తానని చెప్పాను సార్. ఓకే, మామూలు యూజువల్లీ ప్రొసీజర్ ఏంటంటే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఎప్పటిలోపు రిజిస్ట్రేషన్ చేయాలి? మేము 25 days లో చేయాలి సార్. ఓకే, సో ఆ లెక్క ప్రకారం 120 అంటే 4 months అంటే ఆన్ యావరేజ్ 120. జాప్యం జరిగింది, దానికి 1 month టైం ఇవ్వండి, చేసిస్తానని చెప్పాను. ఓకే అనుకున్నారు, కాగితం రాసిస్తా అని చెప్పాను. ఓకే, ఆ తర్వాత వాళ్ళు కొన్ని ప్లాట్లు బుకింగ్ చేసి ఉన్నారు 11,000 కట్టి. దానికి సంబంధించి క్యాన్సిలేషన్ చేసి ఇవ్వాలి అంటే నీ ట్రావెల్ బిల్లు 4 లక్షల పై చిల్లుకుంది, అది కట్టిపోని చెప్పాను. కానీ ట్రావెల్ బిల్లు అంటే మీరు భరించాలా, లేకపోతే ఎవరైతే 30% కమిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళే భరిస్తారు సార్. అంటే అది ఎక్కడైనా ఉందండి డాక్యుమెంట్లో, లేకపోతే ఏదైనా అంటే ఇన్ రిటర్న్ మీరు ఏమైనా వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు మంజుల గారితో నేను మాట్లాడాను, ఆమె చెబుతోంది ట్రావెల్ బిల్ అనేది మాకు సంబంధం లేదండి, వాళ్ళు ట్రావెల్ ఏర్పాటు చేస్తే మేము జస్ట్ కస్టమర్లను తీసుకొని వస్తాము, ఫీల్డ్ విజిట్ వాళ్ళే చేయిస్తారు. సో అందుకనే 30% తీసుకున్నప్పుడు వాళ్ళే చేస్తారు, మేము ఓడి కట్ చేస్తాం. ఓడి ఇచ్చి ఓడి అంటే అండి ఓడి అంటారు కదా సార్. ఓకే, వాళ్ళ అకౌంట్ లో కట్ చేస్తాం. అది వేరే వాళ్ళ కొలీగ్స్ ఉన్న ప్రెసిడెంట్ కూడా ముందర నిలబెట్టి మాట్లాడే చెప్తారు. సో అయితే ఇప్పుడు అంటే మీ ప్రాబ్లం ఇప్పుడు యాక్చువల్లీ మీ ఎక్స్ కంపెనీకి వాళ్ళు వర్క్ చేస్తున్నారన్నది మీ ప్రాబ్లమా? ఆ కారణంతోనే మీరు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయట్లేదా? మా దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత మీ సంగతి చూస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి మాకు ధమ్కీలు ఇచ్చిండు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయండి, ఏమన్నా అట్లా ధమ్కీ ఇచ్చింది కానివ్వండి, లేకపోతే మీతో హార్ష్గా మాట్లాడింది? ఎందుకంటే ఇప్పుడు నా వీడియోలో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది, సీసీ ఫుటేజ్ ఉంది సార్. జర్నలిస్టునే మీరు బయటికి బొమ్మని మీ అడ్మిన్ మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి ఒక ఆయన ఎవరో కిందికి వెళ్ళని తోసేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. ఎవరైనా కొట్టడానికి వస్తున్న వ్యక్తి ఎవరు? ఒకటి లోపల మేనేజ్మెంట్ తోటి మాట్లాడినప్పుడు బయట వీడియోలు ఎందుకు తీయాలి సార్? కాదండి, ఇప్పుడు బాధితులు మాట్లాడుతున్నారు, బాధితుల వర్షన్ చెప్పాలంటారా చెప్పొద్దంటారా? మీడియా బాధ్యత ఏమంటారు? ఒకటి వినండి సార్, సరే మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఇంత ఇష్యూ అయిపోయింది, వాళ్ళకి రేపు ఇచ్చేసిన తర్వాత ఈ ఇష్యూని ఎవరు రెస్పాండ్ అవుతారు సార్? తప్పు మీదే కదండి. మీరు జర్నలిస్టుల మీద కొట్టడానికి వచ్చిన వాళ్ళు, మీరు వాళ్ళతో స్మూత్గా మాట్లాడారంటే నమ్మొచ్చు అంటారా? సరిగా మీరు నమ్మరని నాకు తెలుసు సార్, ఎందుకంటే మీరు ఒకసారి నాకు యాడ్ ఇవ్వమని అడిగారు డబ్బులు, దానికి నేను పరిస్థితులు బాగలేదని చెప్పాను. ఏం యాడ్ ఇవ్వమన్నారు మిమ్మల్ని? వచ్చి ఉండొచ్చు. ఏం యాడ్ ఇవ్వమని అడిగారు మిమ్మల్ని? నేను ఫోన్ చేశానా మీకు? బీఆర్కే ఛానల్ నుంచి వచ్చింది నాకు కాల్. ఓకే, ఏమని అడిగారు? అదే ఏదో చేస్తున్నాం ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఏం ప్రోగ్రాము? ఏదైనా కావచ్చు సార్. కాదంటే మీరు అబద్ధం చెప్పేటప్పుడు కొద్దిగా ప్లాన్గా చెప్పాలండి. అబద్ధము ఇలా దొరికిపోయేలాగా చెప్తే ఎట్లా? అబద్ధం చెప్పాలనుకున్నారు అనుకోండి, ప్లాన్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లయితే మీరు స్టోరీ అల్లారు చూసారు, ఇప్పుడు మీరు టెలికాస్ట్ అయింది కదా, స్టోరీ అల్లారు కదా, ఇప్పుడు మీరు ఆ స్టోరీ అట్లా క్లీన్గా అల్లాలి.
అబద్ధాలు చెప్పేటప్పుడు కొద్దిగా ఆలోచించి అతికేలాగా, అందుకే అంటారు కదా అబద్ధం అడిగిన అతికినట్టు ఉండాలి అని. టీవీలో వస్తుంది కదా, టీవీలో వస్తుంది. రండి నో ప్రాబ్లం. మీరు చెప్పండి. రిపోర్టర్ మీద దౌర్జన్యం చేసే అవసరం ఏమొచ్చింది మీకు? నేను ఫేస్ చేస్తాను. రిపోర్టర్ మీద దాడి చేసే అది ఎవరిచ్చారు మీకు? ఆ హక్కు ఎవరిచ్చారు మీకు? దాడి ఏం జరగలేదు. విజువల్స్ కనిపిస్తున్నాయి కదండి. వితౌట్ పర్మిషన్ తోటి లోపలికి వచ్చి పర్మిషన్ ఎవరితో తీసుకోవాలంటే మీరు తప్పులు చేస్తుంటే మీ పర్మిషన్ తీసుకొని మేము చట్టాలు ఉన్నాయి కదండి. చట్టాలు అంటే అది ఎవరు ఎక్స్పోజ్ చేయాలి తప్పు చేశారన్నది? చట్టాలు ఉన్నాయి కదా సార్. అదే చట్టాలకి ఎవరు ఎక్స్పోజ్ చేయాలి? మీరే చేస్తారా? మేము చేయకూడదా? రండి సార్, నా ఎక్స్ కంపెనీలో 100 ప్లాట్లు నేను డబ్బులు కట్టి ఉన్నాను, మీకు ₹1,00,000 ఇస్తాను, రండి. ₹1,00,000 నాకు అవసరం, డీటెయిల్స్ ఇవ్వండి. మిమ్మల్ని ఎలా అయితే నేను అడుగుతున్నానో నా రిపోర్టర్ వస్తాడు ఇప్పుడే మీ దగ్గరికి. నేను కూడా వస్తాను. సరే, ఆ ఎక్స్ కంపెనీ గురించి కూడా నేను ఖచ్చితంగా చూస్తాను. మీ కంపెనీ గురించి చెప్పండి. ఇప్పుడు నేను వస్తానండి. ఫస్ట్ మీ రియల్ విజన్ హోమ్స్ అనే దాంట్లో జరుగుతున్న అవకతవకల గురించి చెప్పండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా కస్టమర్లని ఏజెంట్లు ఎందుకు చెప్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు పర్మిషన్లు తీసుకొని కమిషన్ కోసమే వాళ్ళు పనిచేసేది. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోలేదు కదండి. కాదు వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోలేదు కదా. వాళ్ళు చేస్తుంది ఉద్యోగము, బిజినెస్ 30% మీరు ఎందుకు ఆఫర్ చేశారు? ఇప్పుడు మాట్లాడండి. మొత్తం చూస్తోంది, ప్రపంచం మొత్తం చూస్తోంది మీ మాటలు. వినండి, చెప్పండి. నాకు వింటున్నా కదా నేను. చెప్పండి. ఇప్పుడు 30% ఇచ్చాను, 30% తిన్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా. అది వాళ్ళ బిజినెస్ అదే కదా, వాళ్ళ ప్రొఫెషన్ అదే కదా. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు దేనికోసం పనిచేస్తారు? చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుంటారా వాళ్ళు? ట్రావెల్ బిల్ కట్టాలి అనేది వాళ్ళకి చెప్పలేదు అంటున్నారు కదా. ఒక నిమిషం మీరు లైన్లో ఉన్నాడు. అట్లనే ఏదండి ఫండ్? ఏం ఫండ్? యాడ్ నుంచి ఫండ్కి వెళ్ళిపోయిందా? కాదు, యాడ్ నుంచి ఫండ్కి వెళ్ళిపోయిందా? మీరు ఫండ్ కోసం నాకు 3 సార్లు కాల్ చేశారు. ఏం ఫండ్? ఏం ఫండ్ కాదండి, అది ఏం ఫండ్? సరే ఏ ఫండ్? ఏం ఫండ్ ఇస్తారు మీరు? ఏం ప్రోగ్రామ్? ఇప్పుడు లైవ్ నడుస్తుందిగా. మీరు లైవ్ లో ఉంది, అందరు చూస్తున్నారు, అందరు వింటున్నారు. అదే ఏం ఫండ్ అని అడుగుతున్నా కదా. ఏం ఫండ్ అడిగారు శ్రీనివాస్ గారు? ఏం ఫండ్ అడిగారు? ప్రోగ్రామ్ కి ఫండ్ అడుగుతారా? కాదు, ప్రోగ్రామ్ కి ఫండ్ అడుగుతారా? శ్రీనివాస్ గారు, ప్రోగ్రామ్ కి ఫండ్ అడుగుతారా? యాడ్స్ అడుగుతారా? టెలికాస్ట్ అవుతోంది. మీ ఆఫీస్లో బీఆర్కే చూస్తుంటే ఆన్ చేసుకోండి. మీరు ఆన్ ఎయిర్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరు ఆన్ ఎయిర్లో ఉన్నారు. మీరు చెప్తుంది మొత్తం వింటున్నారు, జనాలకు అర్థమవుతుంది. మీరు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. అదే ఏం ఫండ్? దేనికి అడిగారు ఫండ్? ప్రోగ్రామ్ చేస్తే ఫండ్స్ అడగరు, దానికి యాడ్స్ అడుగుతారు. యాడ్స్ ఎప్పుడు అడిగారు? ఏ ప్రోగ్రామ్కి అడిగారు యాడ్స్? మీలాగా ఎవరైతే కస్టమర్లని మోసం చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయకుండా 4 నెలల నుంచి తిప్పించుకుంటూ, శ్రీనివాస్ గారు వినండి, నేను చెప్తాను వినండి. ఎందుకు వచ్చారు మీ దగ్గరికి అంటే, 4 నెలల నుంచి ఒక కస్టమర్తో రిజిస్ట్రేషన్ 100% డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా 4 నెలల నుంచి తిప్పుకుంటూ, మీ దగ్గర ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి రిఫండ్ చేయకుండా తిప్పుకుంటుంటే, శ్రీనివాస్ గారు వినండి, తిప్పుకుంటూ ఉంటే అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, శ్రీనివాస్ గారు సరే మీరు అంత చూస్తారనే మాట వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదండి. ఎందుకంటే మీరు జర్నలిస్ట్లనే ఆఫీస్ నుంచి బయటికి దోసేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు, మీ అడ్మిన్ తిట్టడానికి వస్తున్నారు. అంటే కొడితేనే కొట్టడానికి వస్తే కొట్టినట్టు కాదా? ఎవరు సామాన్యుడు? మీరా సామాన్యుడు? రిపోర్టర్ని కొట్టడానికి వచ్చిన మీరా సామాన్యుడు? మీడియాని కొట్టడానికి వచ్చిన మీరా సామాన్యులు? ఎవరు సామాన్యులు చెప్పండి. మీరు అడిగారు కదా ఎందుకు వచ్చారు మీ ఆఫీస్ కని. ఏది మీరు ఏం యాడ్స్ ఇస్తారు? మీరు ఏం యాడ్స్ ఇస్తారు? మీరు మీ కస్టమర్లకే రిఫండ్ చేయలేకపోతున్నారు. మీ కస్టమర్లకే మోసం చేస్తున్నారు. ఎవరు వచ్చారు? ఏం పేరు? ఎవరు? పేరు చెప్పండి. ఎవరు వచ్చారు మీ దగ్గరికి? నా పేరు చిదంబరం. నేనే చేశానా మీకు?
నేను ఈ నెంబర్ నుంచే చేశానా? ఈ నెంబర్ నుంచే చేశారు. ఓకే. సో అబద్ధం బాగానే చెప్పారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. మీడియా వాళ్ళు మీరు ఉండి ఒక కంపెనీ మీద వెయిట్ చేయాలని కావాలని చేశారు మీరే. శ్రీనివాస్ గారు మీరే చేశారు. శ్రీనివాస్ గారు ఒక నిజం చెప్పను. ఇప్పుడు మీకు నేను ఛానల్ ఎడిటర్నండి, నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కాదు, నేను ఛానల్ ఎడిటర్ని. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. మీకు గత సంవత్సర కాలంలో మేము రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు. మిమ్మల్ని ఫోన్ చేసి యాడ్స్ అడగడానికి అది నేను ఫోన్ చేయాలి అంటే మీరు ఇట్లాంటి తప్పు ఏదైనా చేస్తే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు తప్పు చేస్తేనే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటేనే నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి తెలుసా? మీరు తప్పు చేసి దొరికిపోయి ఆన్లైన్లో ఛానల్ లైవ్లో దొరికితేనే మీకు నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. లేదంటే నా దగ్గర నుంచి ఫోన్ రాదు. ఎందుకు చెప్పనా అదే శ్రీనివాస్ గారు అబద్ధం బాగానే చెప్పారు కానీ అదే అంటే ఇలా ఇలా అబద్ధాలు చెప్పి మోసం మీలాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు చూసారా, వాళ్ళకు మాత్రమే నా ఫోన్ వస్తుంది. నా ఫోన్ రావాలి అంటే మీరు మోసాలు చేసి ఉండాలి, మీరు అబద్ధాలు చెప్పి ఉండాలి, తప్పులు చేసి ఉండాలి, అప్పుడే నా ఫోన్ వస్తుంది. ఎందుకు మీ మార్కెటింగ్ లీడర్ ఎందుకు మీరే మాట్లాడుతున్నారుగా అబద్ధాలు? నలుగురు ఇప్పుడు కాదు, ఒకరి గురించి చెప్పండి ఫస్ట్. మీరు నలుగురు గురించి పక్కన పెట్టండి. మీరు నలుగురు గురించి కాదు, మీ ఒకరి గురించి చెప్పండి. మీరు వాళ్ళు 100% పేమెంట్ చేశారా లేదా? మీకు అంటే ఒకరు చేస్తే అన్యాయం అనకూడదా? దాన్ని ఒకరు చేస్తే అన్యాయం అనకూడదా? సరే ఓకే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పండి. మీరు ఇప్పుడు ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ మీకు ఫుల్ పేమెంట్ చేశారా లేదా 10 లక్షల రూపాయలు? విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడు. సో చూశారు కదా, అది శ్రీనివాస్ నాయక్ గారి ప్లాను. పాపం తప్పు చేసినా దాంట్లో ఎంతో కొంత నిజాయితీ ఉండాలి, కానీ ఆ నిజాయితీ ఏమాత్రం లేకుండా అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలన్నది ఒక సామెత ఉంటుంది. ఆ అబద్ధం కూడా అతికినట్టుగా చెప్పలేని పరిస్థితుల్లో ఆ శ్రీనివాస్ ఉన్నారు. ఇక ఆయనకు సంబంధించిన వ్యవహార శైలి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే స్క్రీన్ మీద చాలా క్లియర్గా కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళిన రిపోర్టరు చేతిలో బీఆర్కే న్యూస్ లోగో ఉంది, ఆయన మీద ఎలా దాడి చేస్తున్నారో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి దాడి చేసే వ్యక్తి ఆ ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్న పర్సన్తో చాలా స్మూత్గా ఫ్రెండ్లీగా లేకపోతే అక్కడ హ్యాపీగా మాట్లాడారు అంటే నమ్మే అవసరం ఉంటుందా? ఇక మరొక కీలకమైన అంశము, నేను ఆయనకు ఫోన్ చేసి యాడ్స్ అడిగాను. ఇది అతిపెద్ద జోక్, ఎందుకంటే నేను ఈ ఛానల్కి మేనేజింగ్ ఎడిటర్గా ఉంటాను. సో మేనేజింగ్ ఎడిటర్గా ఉన్న నా బాధ్యత కేవలం కంటెంట్ని డ్రైవ్ చేయడము. ఈ కంటెంట్ని డ్రైవ్ చేసే క్రమంలో ఇలాంటి అక్రమార్కులు వచ్చినప్పుడు వాళ్ళని ఇలా స్క్రీన్ మీదకి వచ్చి దుమ్ము దులపడం నా జాబ్, యాడ్స్ కలెక్ట్ చేయడం కాదు. ఇలా ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో వాళ్ళ అబద్ధాలని ప్రజల ముందు తీసుకురావడం నా జాబు, అడ్వర్టైజ్మెంట్లు కలెక్ట్ చేయడం కాదు. నా జాబు ఏదైతే ఇలాంటి అక్రమార్కులు ఉన్నారో, ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు ఊడదీసి ఈ స్క్రీన్ మీద నిలబెట్టడమే నా బాధ్యత, అంతేగాని అడ్వర్టైజ్మెంట్లు అడగడం కాదు. ఆయన మొదటగా చెప్పే మాట, మీరు యాడ్స్ అడిగారంటారు, మళ్ళీ ఫండ్స్ అడిగారంటారు, మీ పర్సన్ కాల్ చేశారంటారు, ఇప్పుడేమో మీరే కాల్ చేశారు 2 సార్లు అంటారు. సరే ఎన్నిసార్లు కాల్ చేసినా ఏం చేసినా ఒకవేళ నిజంగానే నేను కాల్ చేసి ఉంటే ఆ కాల్ చేసేది ఇలాంటి సందర్భాల్లో మాత్రమే చేస్తాను. ఎవరైతే దొంగలు ఉంటారో, ఎవరైతే మోసగాళ్ళు ఉంటారో, ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, అక్రమవర్కులు ఉంటారో వాళ్లకు మాత్రమే నేను చేస్తాను. ఇది కనిపిస్తూనే ఉంది మీకు. మనము నిజంగానే బీఆర్కే న్యూస్ అలా డబ్బులకు ఆశపడో, లేకపోతే అలాంటి దొంగతనాలకో, లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడో, లేకపోతే బ్లాక్మెయిలింగ్కో పాల్పడి ఉండుంటే ఇవాళ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది. ప్రతిరోజు ఒక స్కామ్ గురించి బీఆర్కే న్యూస్ ఇంత నిజాయితీగా ఇంత ధైర్యంగా వచ్చి స్క్రీన్ ముందు నిలబడుకొని మాట్లాడుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు బీఆర్కే న్యూస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది. మరొకసారి ఆ బాధితులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఏదైతే వాళ్ళు చెబుతున్నట్టుగా వాళ్ళు అంటున్నట్టుగా బీఆర్కే న్యూస్ అన్నది ఎప్పుడు యాడ్స్ కోసం ఎవరినైనా ఒకవేళ అప్రోచ్ అయినా సరే వాళ్ళు ఇవ్వనప్పుడు దాన్ని వదిలేస్తుంది తప్ప వాళ్ళ మీద కక్ష కట్టాల్సిన అవసరం కానివ్వండి, అలాంటి ఆలోచన కానివ్వండి, అలాంటి ఒక ప్రణాళిక కానీ ఎప్పుడూ ఉండదు. అలా అనుకుంటే కొన్ని వందలాది మందిని ఇప్పటికే మేము అడ్వర్టైజ్మెంట్ గురించి అడుగుతాం, ఎందుకంటే మేము నడుపుతోంది మీడియా హౌస్లో ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్లు అడుగుతాం. ఇప్పుడు ఏదైతే చెబుతున్న
రియల్ విజన్ హోమ్స్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీని మేము ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు. అందులో ముఖ్యంగా నేను ఎప్పుడు ఆయనకు ఫోన్ చేయడం కానివ్వండి, ఆయనతో మాట్లాడడం కానీ ఎప్పుడూ జరగలేదు. సో అలా ఆయన అబద్ధాలు చెప్పి మరీ దొరికిపోతున్న పరిస్థితి చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఆయన మాట్లాడే పరిస్థితుల్లో కూడా నలుగురికి న్యాయం చేస్తున్నాను అంటున్నారు. ఏ నలుగురికి న్యాయం చేస్తున్నారు? నేను చాలా స్మూత్గా బిహేవ్ చేస్తానంటున్నారు, కానీ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది రిపోర్టర్ మీదే దౌర్జన్యం దిగుతున్నారు. ఆ రిపోర్టర్ని దౌర్జన్యం దిగుతున్న పాటు కేసులు పెడతానంటూ బెదిరించడము, లైవ్లో ఉన్న అన్న విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి లైవ్లో ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న వెంటనే కట్ చేయడము, మళ్ళీ ఆన్సర్ చేయకపోవడము. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు. శ్రీనివాస్ నాయక్ గారు, మీరు ఇంత సింపుల్గా కొన్ని అబద్ధాలు చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారనో, జనాలు దాన్ని విశ్వసిస్తారని అనుకుంటే అది మూర్ఖత్వం, అది మీ మూర్ఖత్వం మాత్రమే. మరొకసారి మన బాధితుల దగ్గర ఒకసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు. విన్నారా మీరు మాట్లాడింది ఆయన మొత్తం విన్నాను సార్. మీ మీద నిందలేస్తున్నారు కదా, మొత్తం విన్నాను. ఓకే, నేను తెలుసా మీకు? ఎప్పుడైనా మీరు నన్ను ఎప్పుడైనా కలిసారా? లేదు సార్. నాతో ఇంతకుముందు ఎప్పుడైనా ఫోన్లో కానివ్వండి, వేరే వాళ్ళ ఫోన్లో కానీ మాట్లాడారా? నో లేదు సార్. మీరు బీఆర్కేలో ఎవరితో మాట్లాడారు? ఇక్కడ ఒక సార్ వచ్చారు, ఆ సార్ పేరు కూడా నాకు ఇప్పటి కూడా తెలియదు. రైట్, మురళి సార్. మురళి గారితో మాట్లాడారు మీరు. సో కంప్లైంట్ ఇస్తే సార్ వచ్చారు. సో అంటే మురళి గారికి మీరు కంప్లైంట్ ఇచ్చేంత వరకు, బీఆర్కే న్యూస్ మీకు న్యాయం చేస్తుందని నమ్మేంత వరకు ఆ వ్యక్తిని కూడా మీరు ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడలేదు, చూడలేదు. శ్రీనివాస్ నాయక్ గారు వింటున్నారా? ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తికి నేను కానివ్వండి, నా సిబ్బంది కానివ్వండి, ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు. కేవలం న్యాయం చేస్తారని ఒక ఆశతో, ఒక ఆలోచనతో మాత్రమే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. దానికి ఎగ్జాంపులే ఈ సాక్ష్యమే ఇప్పుడు ఇది నడుస్తున్న షో. అదే వేరే వాళ్ళు అయి ఉంటే మీతో పర్సనల్గా మాట్లాడి ఎంతో కొంత సెట్ చేసుకొని క్లోజ్ చేసుకునే వాళ్ళు, కానీ బీఆర్కే న్యూస్ అలాంటి చిన్న చీప్ ట్రిక్స్ ఎప్పుడు పాటించదు, అలాంటిది ఎప్పుడు చీప్ ట్రిక్స్కి పాల్పడదు. రైట్, ఒకసారి లక్ష్మణ్ గారు, సో మీరు విన్నారు కదా, ఆయన చెప్పే ప్రకారము మీకు మాత్రమే తప్పు జరిగింది, మిగిలిన అందరికీ న్యాయం చేస్తున్నాను అని. ఆయనతో పాటు ఇంకో నలుగురు ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి తప్పు జరగలేదు, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏజెంట్లకు జరిగే అన్యాయం గురించా, లేకపోతే కస్టమర్లకు జరుగుతున్న అన్యాయం గురించా? ఇక్కడ ఏజెంట్కి అన్యాయం జరుగుతుంది సార్, కస్టమర్కి అన్యాయం జరుగుతుంది సార్, ఇద్దరికి అన్యాయం జరుగుతుంది. సో 4 రోజులు టైం అడిగితే మీరు ఒప్పుకున్నారు అన్నది ఆయన చెప్తున్న మాట. లేదు సార్, ఒప్పుకోలేదు. మాకు బుధవారం రోజు ఇస్తా అన్నారు, బుధవారం రోజే మాట్లాడాము మేము. ఓకే, సో లాస్ట్ వెడ్నెస్డే, ఇప్పుడు పోయిన వెడ్నెస్డే రోజు ఇచ్చారా టైం మీరు వాళ్ళు మీకు టైము? హలో, ఎస్, అంటే లాస్ట్ వెడ్నెస్డే రోజు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారా? ఈ బుధవారం రోజు డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటాయని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. సో తర్వాత మళ్ళీ ఎందుకు మాట మారుస్తున్నారు? మళ్ళీ మాట మారుస్తున్నారు. ఓకే, సో ఆయన చెబుతున్నట్టుగా అంటే చాలా స్మూత్గా ఆయన డీల్ చేస్తారా అందరితోనూ, లేకపోతే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టుగా గొడవలకు వెళ్ళడము, కొట్లాట్లకు వెళ్ళడం అలాంటివి చేస్తుంటారా? అతనా సార్? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము ఎప్పుడు కాంటాక్ట్ అయినా అసలు ఆయన దగ్గర రానివాడు, ఏదన్నా కానీ సునీత మేడంతో హ్యాండిల్ చేపిస్తారు. ఆమెమో నేను ఆర్ట్ మర్డర్ చేసిన ఇంట్లో దాంట్లో చేసిన మాది ఆంధ్ర రాయలసీమ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. అదే ఆంధ్ర రాయలసీమ చెప్పింది. నేను ఆంధ్ర నుంచి నాకు రికార్డింగ్ కూడా ఉంది సార్, ఎవిడెన్స్ కూడా ఉంది. ఓకే, నేను నా ఫోన్ నుంచి మీకు నేను హాయ్ పెడుతున్నాను, ఒకసారి వీలైతే ఆడియో నాకు పంపించండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. నేను ఆంధ్ర నుంచి వచ్చిన దాన్ని, మా ఇంట్లో డిఎస్పీ ఉన్నాడు, ఏఎస్పీ ఆర్మీ ఉన్నారు, సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, నువ్వేం చేసుకుంటావు చేసుకో లక్ష్మణ్ అని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ ఇంకోటి, మా ఇంటనే మర్డర్లు అయితే నేను డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తాను మేడం అంటే, నీ దగ్గర డిపార్ట్మెంట్ ఉండని, నీ దగ్గర పలుకుబడి ఉండని, ఎంఎన్ ఉండని, నా ఇంటనే సిఐ ఎస్ఐ డిపార్ట్మెంట్ మొత్తం నా చేతుల్లో ఉంది, ఏ చేసుకుంటూ చేసుకోపో బాబు అని నేను ఏం చేసినా దాన్ని ఎవిడెన్స్ కింద ఉంచుకుందామని రికార్డింగ్ చేసి పెట్టినా. నేను నా ఫోన్ నుంచి మీకు హాయ్ అని పెట్టాను, వీలైతే ఆ ఆడియో నాకు పంపించండి ఒకసారి, పంపిస్తాను. దాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైనా మాట్లాడదామని కాల్ చేసినా కానీ మీ సార్ నువ్వు అంటే మా సార్, మా ప్రెసిడెంట్ నేను, మీ నవీన్ సార్ అయినా నువ్వైనా తాగి మాట్లాడతారా బాబు అని చెప్పేసి అంటున్నారు. సో నవీన్ అన్న వ్యక్తి మీ మేనేజర్ లాగా, అంటే మీ సార్ అంటే మీరు కూడా ఒక ఏజెన్సీనా అండి? నేను ఏజెంట్ సార్, నా ఏజెంట్ నా పైన మంజుల పైన వర్మ పైన నవీన్, మా అందరికి టీమ్ హెడ్ నవీన్ సార్ అన్నట్టు. ఓకే, సరే నేను మీకు హాయ్ పెట్టాను నా ఫోన్ నుంచి, ఒకసారి మీరు అది ఆ ఆడియో నాకు పంపించండి, ఒకసారి ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను.